తెలంగాణలో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైతే ఒక్క పార్లమెంటు స్థానాల్లో గెలవలేక ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా పోటీ చేసిన 17 పార్లమెంటు స్థానాల్లో 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీతో పోటీ పడలేక 3వ స్థానానికి పరిమితమైంది. కొన్ని చోట్ల డిపాజిట్స్ కూడా దక్కలేదట. ఈ ఘోర ఓటమితో పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం బీఆర్ఎస్ లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎన్నికల్లో వరుస ఓటములతో గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆ పార్టీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు కారు పార్టీని వీడగా మరికొందరు సైతం త్వరలోనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుండి పోటీ చేసిన ఎర్రబెల్లి 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దయాకర్ రావు రాజకీయ అనుభవం అంతా వయసు లేని మహిళ చేతిలో మాజీ మంత్రి ఓటమి పాలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా రేపింది. ఆ ఓటమి తర్వాత కొంతకాలంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని, రేవంత్తో సన్నిహిత సంబంధాలుండటంతో కాంగ్రెస్ కూటికి చేరతారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో కోడైకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో గులాబీ పువ్వు వాడిపోవడంతో కారు దిగి మాజీ మంత్రి ఎర్రబెల్లి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై మరోసారి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్టకేలకు స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని, అదంతా తప్పుడు ప్రచారం అని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.